₹1,00,000 ఫీజులు కట్టాడు, ఒక ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు, ఏకంగా వర్షిని వాళ్ళ పేరెంట్స్కి ₹3 కోట్ల చెక్ రాసి ఇచ్చాడు. నీకు అటువంటి గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదు, అడగలేదా? ఏం గిఫ్ట్ ఇచ్చాడు? దేవుడు. మీరు అమాయకంగా చెప్తున్నారా లేకపోతే? లేదన్నా, అది ఒక్కటే నమ్ముతా. ఈ రోజున నేను ఇక్కడికి వచ్చిన అంటే కారణం ఈ 4 వ్యక్తులే కాదు, నాకు దేవుడి సపోర్ట్ బాగా ఉంది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా టెన్షన్ పడ్డా. సరే, కాలభైరవ విగ్రహం పక్కన పెడదాం. మీకు గోల్డ్ ఆర్నమెంట్స్ వర్షినికి అన్ని ఇచ్చినా మీకు ఏదో ఒకటి ఇవ్వలేదు? ఏమి ఇవ్వలేదన్న, అలాంటివి ఏమి ఇవ్వలే. తన సొమ్ము నాకు ఒక ₹5 కూడా నాకు చెందలే. మీ దగ్గర నుంచి అనేకంగా డబ్బులు పోయినాయి ఆయనకి, చెందలే నాకు. ఏ ఒక్క రోజున కూడా తను అంటాడు ఏదైనా కావాలంటే అడుగు, ఏమన్నా పూజన అంటే అలాంటివి వద్దు, అవసరం లేదని చెప్పాను. ఏ రోజున నేను తనను ఒక్క రోజైనా ఇలా చెయ్యి, ఇలా మొక్కు అని నేను అడగలేదు ఈ రోజు వరకు కూడా. అందుకే వాయిస్ మెసేజ్లో నువ్వు డిఫరెంట్ అని ఎందుకన్నా? డిఫరెంటే నేను. సో ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ డైరెక్ట్గా. అఘోరి గతంలో నేను ఈ క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు మీరు తప్పుగా అనుకోకండి, పక్కన ఉండి అడుగుతున్నాను నేను. మీరు మద్యం సేవిస్తే తనకు వీడియో కాల్ చేసి నువ్వు నాకు రాకపోతే నేను చచ్చిపోతాను, నేను అలా అయిపోతానని చెప్పి డిప్రెషన్లో మాట్లాడితే అప్పుడు ఆయన నేను లవ్ యూ, మిస్ యూ, కిస్ యూ అని మాట్లాడని చెప్పి చెప్తున్నాడు. నిజంగా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మందు అంటే బ్లాక్మెయిల్ చేశారు ఆయన్ని? చెప్పండి. లేదన్న, తప్పు. అది ముమ్మాటికి తప్పు. 100కి 200% తప్పు అన్న. ఆ రోజు వీడియో రిలీజ్ చేశాడు కదా, నేను మధ్యాహ్నం వచ్చి ఇలా అని చెప్పాక అతను చెప్పిన 4 ముక్కలు తప్పు. నేను వాటిపైన కూడా నేను ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను. నేను మందు పట్టుకొని నీకు వీడియో కాల్ చేసి బెదిరిస్తే ఆ మాటలు చెప్పాను అన్న. మన నేను చేసిన చాటింగ్ ఉంది, ఆ చాటింగ్కి రిప్లైగా నువ్వు వాయిస్ మెసేజ్ పెట్టినావు. అది కూడా చెప్తున్నాను మీడియా వాళ్ళకి. నా తరఫునే వాయిస్ మెసేజ్ లేవు అంటున్నారు. నేను చాటింగ్కి తనకు రిప్లైగా వాయిస్ మెసేజ్ పెట్టిండు. నేను ఆ చాటింగ్ కూడా నేను స్క్రీన్ షాట్ తీసేసి అది కూడా నేను పెట్టినా, నేను ప్రూఫ్ కింద. చూపిస్తాను అన్న, నేను చూపిస్తాను. ఇప్పుడు నేను చూపిస్తాను, నేను ఇస్తాను మీకు, నేను పంపిస్తాను. నేను అది కూడా పెట్టి పంపించాను. అంటే ఏం జరిగింది, అది కొంచెం చూసి నేను చూసి నేను మీకు ఇక్కడే పెడతాను. అట్లా పెట్టింది. ఏ రోజున అలాంటి పిచ్చి పని నేను చేయలేదు. అంటే నేను తనకు అట్రాక్ట్ అయ్యాను కావచ్చు, మరీ అంత పిచ్చి నేను చేయలేదన్న. నాకు పర్సనల్ లైఫ్లో నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. చేయాలంటే నేను అప్పుడే ఎప్పుడో చేసేదాన్ని. ఇంకొకటి ఏంటంటే నేను అదే మీడియా ముందు నేను పట్టుకొని నేను ఉంటాను, ఆ పరిస్థితిని వదిలేసి వస్తావని కూడా నేను చెప్పాను. వచ్చినావనుకో నేను ఫేకు, రాలేదనుకో నువ్వు ఫేక్ అని కూడా నేను ఛాలెంజ్ చేశాను. మరి ఏదన్నా రాలేదు. ఇచ్చిన ఆధారాలు చూపిస్తాను అన్నాడు. ఇప్పుడు పోలీస్ అదుపులో ఉన్నాయి కదా, ఫోన్లు అలా అదుపులో ఉన్నాయి, మేబీ బయట పడవచ్చు కూడా. పోలీస్ అవును, మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయా? అంటే తను సెల్ఫీ దిగిన ఫొటోస్ ఉన్నాయి ఆ రోజు అట్లా అయిన తర్వాత. తన సెల్లో ఉన్నాయి, మా సెల్లులో నా సెల్లో తీయనీయలేదు. పంపిస్తా అన్నాడు, పంపించలేదు. సో బహుశా ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కూడా తెర మీదకి వస్తుంది కాబట్టి అఘోరి దగ్గర ఆస్తులు ఎంత ఉండొచ్చు? కొన్ని కోట్ల రూపాయల బిల్డింగులు, విల్లాలు చెన్నైలో వింటున్నదే అన్న. నాకైతే ఏం తెలియదు వాటి గురించి. అయితే అందరు అంటున్నారని నాకైతే తెలియదు, మీడియా వాళ్ళు చెప్తున్నవి నేను వింటున్నా. బట్ అసలు మీరు చెప్పండి, ఆస్తుల వ్యవహారం కూడా తెర మీదకి వచ్చింది. చాలా క్లియర్గా తన మాటలు అర్థమవుతుంది ఏంటంటే తను ఒక ట్రాన్స్లోకి ఉండిపోయింది. దాని గురించి కొద్దిగా అంటే అమ్మాయికత్వం అనుకోవాలా లేకపోతే, సారీ అమ్మాయి మీరు తప్పుగా అనుకోకండి, పిచ్చితనం అనుకో అర్థం కావడం లేదు. దానికి పేరు అంటే నేను అంటే అంతలా నమ్మి అంతలా మోసపోయి డబ్బులు కొట్టేసి తన నుంచి రకరకాల కేవలం 45 డేస్లోనే. ఇప్పుడు ఒక అబ్బాయి అడిగి ఇచ్చేవారు అమ్మ రకంగానే, సరే మీకు సమస్య ఉందని చెప్పి లేకుంటే ఫ్రెండ్ అడిగినా కూడా ఇచ్చేవారా మీరు? అబ్బాయి వాళ్ళు ఎందుకన్నా, మా ఇంట్లో వాళ్ళే అడిగితే నేను ఇవ్వలే. దాన్ని మీరు అన్నారు కదా, నా ఓన్ సిస్టర్ కావాలి, తను ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లో, తనకు అవసరం ఉండి అడిగింది, ఇవ్వలేని. సరిపోనీ ఆర్టీ వేరిక మీరు చెప్పండి, ఇంకెంతమంది బాధితులు ఉండే అవకాశం, నీకు ఎంతమంది అప్రోచ్ అయ్యారు ఫైనల్గా చెప్పండి? అంటే ఇప్పుడైతే ఇద్దరే అప్రోచ్ అయ్యారన్న. అంటే ఇప్పుడు ఇద్దరే అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళు ఒక మెసేజ్ రూపంలో వస్తారా, కాంటాక్ట్ రూపంలో వస్తారా, వాళ్ళు రావాలి. వచ్చి ఇంకా ఇప్పుడు ఇలాంటివి జరగకుండా ఖండించాలని నేను కోరుకుంటున్నాను. లేదంటే నాకు సపోర్ట్గా నన్ను రావాలని కోరుకుంటున్నాను. అంటే చాలామంది పరువుకు విలువిస్తారు, ముందుకు రారు. ఇప్పుడు నేను కూడా ఈ రోజు నేను రాకపోయేదాన్ని, వీళ్ళిద్దరు సహాయంతో నేను ఇక్కడికి వచ్చాను. అంటే అన్న ఈ రోజు నేను మీడియా ద్వారా ఇంకోటి చెప్తాను, నేను ఈ రోజు రావడం వల్ల నేను ఎంత పేషెన్స్ అనుభవిస్తున్నాను తెలుసా? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తే నాకు ఇంకా వేరే రకమైన టార్చర్ ఉంటుంది నాకు. అంటే నాకు చుట్టుపక్కల వాళ్ళు కానీ
నా చుట్టాలు కానీ నా సన్నిహితులు కానీ నా కొలీగ్స్ కానీ నాతో మాట్లాడలేదు ఈ రోజున. ఇప్పుడు నిజం బయటపడింది కాబట్టి ఇప్పుడు సహజంగా ఉంటుంది ఎక్కడైనా సరే. ఇప్పుడు నిజం ఏడమాకండి, బాధపడమాకండి. ఇప్పుడు నిజం అనేది తేలటానికి సమయం వస్తుంది. అంటే నేను అట్లాంటి పేషెంట్ నేను అంటే ఎటువంటి విధంగా బాధించబడుతున్నారు మీరు? అంటే ఇప్పుడు నేను ఏదో తప్పు చేశాను అన్నట్టు చూస్తున్నారన్న జనాలు. డిఫరెంట్గా నీకు తెలుసో తెలియకో తప్పైతే జరిగింది, దానిలో తప్పొప్పులను మాట్లాడుకునే దానికంటే ఇది అంటే పెళ్ళి అంటే అన్న ఇష్టంతో పెళ్లి చేసుకుంటారు, కష్టంతో పెళ్లి చేసుకోరు. ఈ రోజున నేనే కాదు, చాలా మంది మీడియాలో నేను ఫస్ట్ వైఫ్ అంటున్నారు. అసలు ఫస్ట్ వైఫ్ కాదు, నాది పెళ్ళే కాదు. నేను ఇప్పుడే చెప్తున్నాను, నాది పెళ్ళే కాదు. ఒక సీనియర్ అడ్వకేట్ అంటే నేను చెప్పాలి అది కూడా. ఎందుకంటే నాకు అసలు టైం ఇస్తే నేను చెప్తాను. పసుంగొమ్ముకున్న విలువ గోల్డ్ కూడా లేదు. పెళ్ళి అయితే ఫస్ట్ పసుంగొమ్మి కట్టిస్తారు. అలాంటి నాగరికత ఉన్నది మన భారతదేశానికి. ఒక సతీ సావిత్రి కానీ, సతీ సక్కుబాయి కానీ, ఒక నిర్మల కానీ తాళి కోసమే కొట్లాడిందన్న. అలాంటి తాళిని ఒక దరిద్రుడు వచ్చి ఎగతాళి చేస్తున్నాడు ఇక్కడ ఈ రోజున. నాది పక్కన పెట్టండి, చాలా మంది నాకు ప్రూఫ్స్ లేవనంటే ఏ ఆడపిల్ల ఒక పసుంగొమ్ము పట్టుకొని ముందుకు రాదు. నేను వచ్చాను ఈ రోజున, దానికి విలువ ఇచ్చి దాని అర్థం ఏందో తెలుసుకొని మాట్లాడాలి. సరే నాది అయిపోయిందన్న, నాకంటే ముందు ఇంకెంతమంది కట్టాడు నాకు తెలియదు కదా. కట్టుంటాడు, కట్టడం అంటే ఇలా 3 ఆల్రెడీ వేసి పెట్టుకుని ఇట్లా వేసిస్తుంటాడు. అదేదైనా చూసేలోపు ఇంకేదో వేస్తూ ఉంటాడు. అదే ఆ దరిద్రునికి ఉన్న ఒక వ్యసనం. సో ఇన్ని అవగాహన నీకు తెలిసిన మీరు అప్పుడే ఒకసారి చెంప చెల్లమనిపించుంటే చెంపచెల్లంటే నేనేమన్నా ఉంచుకున్నానన్న? నేను చేసే వాదన నేను చేశాను. మీరు అన్నట్టు ఒక పిచ్చిదనం ట్రాన్స్ అది నేను చేశాను. కాకపోతే నేను ఇక్కడికి వస్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అయిపోయింది అంతే. ఇంకా నేను దూరంగానే ఉండాలని అనుకున్నాను అంతే. ఇప్పుడు అంటే గతంలో ఆయన చూసినప్పుడు భక్తి దైవం అనిపించింది కదా, ఇప్పుడు చూపిస్తే ఏమనిపిస్తుంది మీకు? చంపేయాలనిపిస్తుంది నాకైతే. నేను లైవ్లో ఉండి అంటే తప్పు ఓపెన్ నాకు తెలియదు, చట్టాన్ని నా చేతిలోకి తీసుకోవద్దు. నాకు గనక అలాంటి ఇస్తే గనక నేనైతే పక్కా చంపేస్తా అన్న. ఈ రోజున అరెస్ట్ చేశారు, పోలీస్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంత రిస్క్ ఒక విషయం అడుగుతుంది ఒకటి, మీరు బాధించబడ్డారు కాబట్టి మీ ఆవేదనలో భాగంగా చంపేస్తానంటున్నారు. ఒకవేళ వర్షినితో కనుక వెళ్ళకపోయి ఉంటే ఏం జరిగేది? మీరు యాక్సెప్ట్ చేసేవారు ఆ గోరిని? అన్న నాకు వర్షిని అనే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పనుకుంటున్నా, ఒకవేళ వర్షినితో కనుక ఆ గోరి వెళ్ళకపోయి ఉంటే నాకు తెలిసి ఆజాద్ గారు ఫైట్ చేసేవారు కాదు. నేనే చెప్తాను. పోలీసులు కూడా చాలా చోట్ల ఇప్పుడు మనం గమనిస్తే పోలీసులు కూడా చాలా సార్లు ఆయన ఇంత న్యూసెన్స్ చేసిన పోలీసులను తిట్టినా కూడా మీరు చాలా మాట్లాడుకున్నాం. పోలీసులు దూషించినప్పుడు పోలీసులు ఏం చేయలేకపోయారు. నాకు అర్థం కావడం ఇప్పుడు కూడా పోలీసులు ఎందుకు వదిలేసి ఎగ్జాక్ట్ గా ఇది ఒక్కటి చాలు. ఎగ్జాక్ట్ అదే అంటున్నా. ఒక వర్షిని తీసుకుపోవడం వల్ల ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయి సెన్సేషన్ అయిపోయి తను అరెస్ట్ చేసేంత దాకా వచ్చింది. చీటింగ్ కేసులు వచ్చాయి, రకరకాలుగా వచ్చాయి. ఈ వర్షినే కనుక తను తీసుకువెళ్ళకపోయి ఉంటే మీరు వస్తే యాక్సెప్ట్ చేసేవారా? అంటే మీరు ఎక్కడ బయటకు వచ్చేవారు కాదు నాకు తెలిసి. అంటే ఒకవేళ ఏదన్నా అంటే వర్షిని ప్లేస్ లో వేరే ఆడపిల్ల ఉంటే ఖచ్చితంగా నేను వచ్చేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ అదే అడుగుతున్నా. ఒకవేళ ఆ టాపిక్ ఆ మహిళతో పెళ్లి అనే అంశం రాకపోయి ఉంటే మీరు బయటకు వచ్చేవారా అని అడుగుతున్నాను నేను. అంటే ఇప్పటికీ రాకపోయేదాన్ని కావచ్చు. ఒకవేళ ఇంకా ముందు జరిగితే వచ్చేదాన్ని. అంటే ఆ వర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత నేను కూడా బాధితులను బయటకు వచ్చారు అంతే. అంటే పెళ్లి అన్నాడు కదన్న, అవును, ఒక తాళి ఎగతాళి జరిగింది అక్కడ. ఎంతమంది కడతారు ఈ రోజున? సరే నేను రావడం నేను రాంగ్ కావచ్చు బై మిస్టేక్ లో, వర్షిని కూడా ఎక్స్పోజ్ కాకపోయి ఉండి అలాగే సైలెంట్ గా జరిగి ఉంటుంది, మీరు బయటకు వచ్చేవారు కాదు. కానీ రహస్యంగా కూడా తను ఎంతో మందికి కట్టే ఆలోచనలో పెట్టుకున్నాడు కదన్న. ఈ రోజు కాకపోయినా వర్షిని వదిలేండి, నన్ను వదిలేయండి, రేపటి రోజున తెలుస్తుండే కదా. ఇంకా 4 రోజులకైనా అప్పటికైనా కూడా నేను వచ్చేదాన్నేమో.